ఈ దొడిదారిని ఎందుకు బయట పేపర్ కాగితాల వాళ్ళు ఉంటారు. ఏంటి మాజీ, నువ్వు పార్టీలే దూకుతావు అనుకున్నా, గోడలు కూడా దూకుతున్నావు ఏంటి? దొడ్డిదాన్ని పడిచా? ఎదురు నుంచి వస్తే పేపర్ రెడ్డింగ్ లో పడతాంలా, అందుకని వెనక నుంచి గోడదు. ఏమన్నావు? కాయలు ఖాళీగా ఉన్నాయా? కడుపుకి సెలవు ఇచ్చినావా? లేదా, నా పొద్దు నుంచి మూడైపోయినా ఈ 2 ఎయిటింగ్. అమ్మ నా సెక్క, కోట పెరిగి పొడిసిందే. ఏందమ్మా ఈ బ్యాక్ జంపింగ్? చెప్పమ్మా. ఏం చేయను పనసన్నా, ఈసారన్నా సీఎం అయ్యి భుజాన కండవ ఎగరేద్దామంటే కండవాని ఎగిరి పుడిచేలా ఉంది. 10 రూపాయల కండువా కొట్టుకి అంత వాల్యూ ఇస్తున్నావా? చిచి, అలా తీసిపడే కన్నా పొలిటీషియన్ కన్నా గంట ముందు పుట్టిందన్నా ఈ కండవ. భుజాన వేసుకుంటే గ్లామర్ గా ఉంటది, ఎండన పడితే గొడుగులా ఉంటది, అసెంబ్లీలో సీట్ రిజర్వ్ చేసుకోవడానికి కర్చీఫ్ లా ఉంటది, సీటు పోతే పరుచుకుని పడుకునే చాపలా ఉంటది, ఓట్లు అడుక్కునే జోలెలా ఉంటది, నోట్లు కోట్లు ఇస్తే కట్టుకునే మూటలా ఉంటది, గెలిస్తే ఊపే జెండాలా ఉంటది, ఓడిపోతే నెత్తినేసుకునే తడిగుడ్డలా ఉంటది, ఎవడైనా ఉమ్మేస్తే తుడుచుకునే గుడ్డ అవుతుంది. అంత అండన్నా ఈ కండవ. ఇంకోటి మర్చిపోయావు. ఏంది? నువ్వు చచ్చిపోతే నీ మీద కప్పడానికి గుడ్లాగా ఉంటుంది. ఎవరికి చెప్పరా స్వామి?